హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గులాబ్ జామ్ ప్యాకెట్ లేకుండా బయట నుంచి కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఒక 10 మినిట్స్లో చేసుకొని వెంటనే 5 మినిట్స్లో తినేయచ్చు అనమాట. దీనికోసం నేనైతే 2 గ్లాసుల కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత సేమ్ అదే గ్లాస్ తోటి ఒక గ్లాసులు తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం దగ్గర పడ్డాక కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి. ఆ పలుకులు లేకుండా చాలా ఎంత మెత్తగా మెదిపితే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట గులాబ్ జామున్. నాకు మామూలుగా స్వీట్స్ అంటే అస్సలు నచ్చదు, బట్ ఎప్పుడైనా నాకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది. సో ఈసారి అయితే నేను ఇలా చేశాను. ఎందుకో ఒక 2 డేస్ నుంచి తినాలనిపిస్తుంది. తెప్పిద్దాం అనుకుంటూనే మర్చిపోతున్నాను ప్యాకెట్. సో ఇంకెందుకులే, గుర్తుండట్లేదు కదా అని చెప్పి ఇదైతే ట్రై చేశాను. నిజంగా అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి వెంటనే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు మనకి ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు బాగుంటుందన్నమాట. సో మెత్తగా మెదిపేయాలి. ఎంత మెత్తగా మెదిపితే అంత సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్. మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి. అండ్ నేనైతే ఈ షేప్ చేశాను. దీనికోసం 2 గ్లాసులు పంచదార అయితే వేసాను. నేను అసలు పంచదార యూజ్ చేయను, బట్ గులాబ్ జామున్ ఇంక షుగర్ తోటే బాగుంటుంది కాబట్టి 2 గ్లాసులు దానికి 2 గ్లాసులు పెద్ద గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని నేను పాకానికి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఇంకొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఒక 2 యాలక్కాయలు చితుక్కొట్టు వేసుకోండి. అది హై ఫ్లేమ్లోనే పెట్టేసాను అనమాట, స్టీల్దే కాబట్టి. సో ఇది వేసేసాక ఏంటంటే గులాబ్ జామున్ హై ఫ్లేమ్లోనే ఉంచండి, వెంటనే కదపకుండా, ఉప్మా రవ్వ కాబట్టి. ఆ తర్వాత వెంటనే ఇలా వచ్చేస్తాయి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల మెత్తగా బాగుంటుంది అనమాట, బాగా ఉడికి పైనేమో క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇంతేనండి, మంచి కలర్ వస్తుంది మనకి వేగుతూ ఉన్నప్పుడే. చాలా చాలా బాగుంటుంది. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను చిన్న చిన్న గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ షేప్ ఎప్పటి నుంచో చూస్తున్నాను, చేయాలనిపించింది అనమాట. అంటే ఇది నేను వేసిన ఒక్క 10 మినిట్స్లోనే మేము ఒక 5 మినిట్స్కే బాగా మెత్తగా అయిపోయాయి గులాబ్ జామున్. చాలా బాగున్నాయి. నార్మల్గా అయితే మన గులాబ్ జామున్ కొంచెం టైం పడుతుంది కదా, బట్ ఇది మాత్రం భలే ఉంది, జ్యూసీ జ్యూసీగా. లాస్ట్లో చూపిస్తాను కట్ చేసి. ఇంకెంతేనంటే తర్వాత 1 బై 1 2 ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చాలా షేప్స్ చేసుకోవచ్చు మనం. ఇంటి చిన్న అప్పాలు ఉంటాయి కదా, అప్పాల షేప్ కూడా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద గులాబ్ జాము, చిన్న గులాబ్ జాము, లేదా ఈ షేప్ నచ్చిన చేసుకోవచ్చు. బట్ ఇది ఉంది కదా ఉప్మా రవ్వ, నేను బాగా మెత్తగా చేసేటప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. దానివల్ల మనకి షేప్స్ బాగా వస్తాయి, అది మర్చిపోవద్దు. సో పంచదార పాకం ఏంటంటే మనకు అసలు ఇలా అంటుకోవాలన్నమాట చేతికి. అసలు పాకం అవసరం లేదు, జస్ట్ చేతి ఇలా అంటే ఇలా వచ్చినట్టు తీగలాగా అనిపించాలంతే. ఇంకా పాకం అసలు అవసరం లేదనమాట, జస్ట్ అంటుకోవాలంతే. ఇంకంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి గులాబ్ జామున్ మూత పెట్టి ఒక 5 మినిట్స్లో చూస్తే అసలు ఎంత బాగుందంటే వెంటనే కట్ చేయగానే వెంటనే మెత్తగా అయిపోయాయి అనమాట గులాబ్ జామున్. ఈరోజైతే మేము మటన్ చేసుకున్నాము, దాని తర్వాత వెంటనే తినాలనిపించి తినేసామన్నమాట. చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్లో హెయిర్ వీడియోస్ కూడా ఉన్నాయి, తప్పకుండా చూడండి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.